హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను బొమ్మిడి చేపల కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నీచు వాసన లేకుండా చేసి చూపిస్తాను. చాలామందికి బొమ్మిడి చేపలు, ఎండి చేపలు అంటే చాలా ఇష్టపడతారు. కానీ వాటిని క్లీన్ చేసే విధానం తెలియక, వండుకునే విధానం తెలియక చేసుకోరు. బొమ్మిడి చేపలను మంచిగా క్లీన్ చేసి వండుకోవాలండి. అలా అయితేనే నీచు వాసన లేకుండా ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. క్లీన్ చేయకుండా కట్ చేసి అలానే వండితే లోపల ఇసుక ఉంటుందండి. ఇసుక నీచు వాసనతో అస్సలు తినబుద్ధి కాదండి. అలా వండుకోవద్దు ఎప్పుడైనా. నీట్‌గా క్లీన్ చేసుకొని వండుకోవాలి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది కర్రీ చేయడం అయితే. క్లీనింగ్‌కి కొంచెం టైం పడుతుందండి అంతే. ముందుగా బొమ్మిడి చేపలను తీసుకోవాలి. ఈ బొమ్మిడి చేపలకు తల, తోక ఉంటాయండి. వీటిని కట్ చేసేయాలి. అంటే నీట్‌గా వీటిని తల భాగము, తోక భాగము కట్ చేసి పెట్టుకోవాలి. వీటికి పులుసులు ఇవి రెక్కలు ఉంటాయి కదండీ! వీటిని కూడా తీసేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి అన్నిటికి. అంటే కిందంగా సైడ్‌లకు ఇలా రెక్కలు ఉంటాయి కదా! వాటన్నింటిని ఇలా చాకు తీసుకొని అన్నిటిని తీసేసుకోవాలి. అలాగే వీటిపైన పులుసులు కూడా ఉంటాయండి. ఆ పులుసులను కూడా ఇలా చాకుతో ఇలా అనుకుంటూ క్లీన్ చేసుకోవాలి. వీటికి ఇట్లా పొట్ట భాగంలో ఇలా చీల్చుకోవాలండి. ఇలా చీల్చుకుంటే వీటి పొట్టలో ఇలా ఉంటదండి వేస్టేజ్ అంతా. అంటే అవి తిన్నవన్నీ ఉంటాయి. అలాగే ఇలా ఎళ్తుందండి. అదంతా తీసేసుకోవాలి. రొయ్యలు అవన్నీ ఎళ్తాయండి. అవి అలానే ఉంచి వండితే మాత్రం నీచు వాసన ఎక్కువగా వస్తుందండి. అందుకని దాన్నంతటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా కింది భాగంలో ఇలా నల్లగా ఉంటాయి కొన్నిటికి. అదంతా తీసేసుకోవాలి. అన్నిటిని శుభ్రంగా చేసుకొని, క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చెప్పాను కదా రొయ్యలు వెళ్తాయని. ఇగో ఇలా వెళ్తాయండి వీటి పొట్టలో. అవంతా తీసేయాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మా అత్తయ్యే చేస్తుండండి. ఈ ఎండు చేపలు, ఈ బొమ్మిడి చేపల కర్రీ తన దగ్గరే నేర్చుకున్నాను. తనే ఇదంతా క్లీన్ చేసి పెడుతుంది. ఇలా అన్నింటిని రెడీ చేసి పెట్టుకోవాలండి క్లీన్ చేసి. ఇలా పెట్టుకున్న వాటిని స్టవ్ వెలిగించి స్టవ్‌పై ఇలా వేడి చేసుకుంటూ కాల్చుకోవాలి. ఏమన్నా పులుసులు ఏమన్నా ఉంటే అన్నీ కాలిపోతాయండి. వాటికేమీ ఉండదు. అన్నింటిని ఇలా కాల్చి పెట్టుకోవాలి. వీటిని మనం పీసెస్‌లా చేసుకోవాలండి మళ్ళీ. కర్రీ కోసం ఇలా కట్ చేసుకొని పీసెస్‌లా చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకొని కొన్ని వాటర్ వేడి చేసుకోవాలండి. ఈ వాటర్‌లో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపల ముక్కల్ని వేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు ఇలానే ఉంచేసుకొని తర్వాత వీటిని తీసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో కడిగి పెట్టుకోవాలి. ఇలా వేడి వాటర్‌లో ఉంచడం వలన వీటికి ఉన్న ఇసుక, మట్టి అలాగే ఏమైనా పులుసులు ఏమైనా ఉంటే అంతా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుందండి ఆ డస్ట్ అంతా. ఈ నీరంతా కారే విధంగా ప్లేట్‌లో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో మనము ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండీ! బొమ్మిడి చేప ముక్కల్ని ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే సగం వేసానండి. మళ్ళీ తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత మిగతా సగం కూడా వేసుకొని వేయించుకుంటాను. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్‌ని మాత్రం అలాగే ఉంచేసుకోవాలండి. అలానే ఉంచేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి దీంట్లోకి. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. వేసుకొని మంచిగా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు. ఇలా చేసుకోవడం వల్ల వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని సాఫ్ట్‌గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ½ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్రెష్‌గా నూరుకున్నది వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బావుంటుందండి. ఎప్పుడు ఎండు చేపలు, బొమ్మిడి చేపలు చేసుకున్నా కూడా ఫ్రెష్‌గా వేసుకుంటేనే టేస్ట్ మంచిగుంటుంది. నీచు వాసన అనేది రాకుండా చేస్తుంది. అలాగే దీంట్లోకి ఒక 2, 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని దీంట్లోకి ఒక 4 టమాటాలండి. టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని మంచిగా అవి కూడా సాఫ్ట్‌గా ఉడికే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు టమాటా సగం వరకు ఉడికిందండి. దీంట్లోకి కారం వేసుకుందాము. కారం అయితే ఒక 3 స్పూన్స్ వేసానండి నేనైతే. ఎందుకంటే ఇందులో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీలో కారము. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం. అలాగే ఈ ఎండు చేపలో నీచు వాసన వస్తాయి కదా! అందుకని ఎక్కువ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడినంత ఉప్పండి. నేనైతే ఉప్పు ఒక స్పూన్ వరకే వేసాను. చివర్లో మళ్ళీ చూసి వేసుకుంటాను. అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కారం కూడా ఉడికేలా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం అండి. చింతపండు రసం ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసాను. ఈ రసం కూడా యాడ్ చేసుకోండి. ఈ రసం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చేప ముక్కల్ని వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను. గ్రేవీ చిక్కగా ఉంది. చేప ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెము మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు. అలాగే ఒక పావు స్పూను జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది కర్రీలో. అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అండి. అలాగే ఒక 1 ½ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి. ఇట్లా ఆయిల్ సెపరేట్ అవుతుంది. గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. ఇలా అయితే కర్రీ అయినట్టు. ముక్క కూడా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన నీచు వాసన లేని బొమ్మిడి చేపల కర్రీ అయితే రెడీగా ఉందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైతే సూపర్‌గా ఉంటుంది. నేను ఈ కుకింగ్ ఛానెల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. థాంక్ యూ.